కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సార్ దీని మీనింగ్ ఏంటి అంటే కదా, అప్పుడెప్పుడో పాస్ట్లో గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ఆ పని ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటే, అంటే భవిష్యత్తులో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటే, అలాంటప్పుడు ఏ టెన్స్ వాడతామంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ హౌ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING. దీన్నే మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం కోసం V4 అని రాస్తాం. V1 ప్లస్ ING అయినా V4 లో రెండో ఒకటే V4 ప్లస్ ఆబ్జెక్ట్ గా రాస్తాం అనమాట. అర్థమవుతున్నాం. ఇందుకు హ్యావ్ బీన్ ఎప్పుడు తీసుకుంటాం, హ్యాస్ బీన్ ఎప్పుడు తీసుకుంటాం చూసుకుంటాం. సరే, సబ్జెక్ట్ అనేది ఐ, వి, యు, దే రూరల్ అయినప్పుడు హ్యావ్ బీన్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? హ్యావ్ బీన్ తీసుకుంటాం. నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది సింగులర్ అయినప్పుడు, అంటే హీ గానీ షీ గానీ ఇట్ గానీ సింగులర్ ఫామ్ లో వచ్చినప్పుడు హాస్ బీన్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? హాస్ బీన్ తీసుకుంటాం. ఇక్కడేమో హావ్ బీన్, ఇక్కడేమో హాస్ బీన్ తీసుకుంటాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ గోరంట్ల సిన్స్ 2020. నేను గోరంట్లలో ఎప్పటి నుంచి ఉంటానా? 2020. ఇప్పుడు ఎంత? 2026. ఇప్పుడు 2020లో నేను గోరంట్ల స్టార్ట్ చేసిన. గోరంట్ల 2020లో వచ్చిన. అప్పుడు వచ్చినోని ఇప్పటి వరకు గోరంట్లోనే ఉంటాను. నెక్స్ట్ ఇక ముందు కూడా గోరంట్లోనే ఉండకపోతున్నా. అవుతున్నా. సో ఇలాంటి కేసెస్ చెప్పడానికి ఈ టెన్స్ వాడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ గోరంట్ల సిన్స్ 2020. ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇక్కడ సిన్స్ 2020 అర్థమవుతున్నా. మనము ఏ ఇయర్ లో అయితే వచ్చామో, ఎప్పుడైతే ఆ పని చేయడం మొదలు పెట్టామో, ఆ పని మొదలు పెట్టిన టైం ఇండికేట్ చేయడానికి సిన్స్ ని వాడతాం. సిన్స్ అంటే ఏమో కాదు, పాయింట్ ఆఫ్ టైం అని అర్థం. ఏమర్థము? పాయింట్ ఆఫ్ టైం అని అర్థం. ఓకేనా? సరే, దీనికి నెగిటివ్ ఒకసారి చూద్దాం. ఐ హావ్ నాట్ బీన్ లివింగ్ ఇన్ గోరంట్ల సిన్స్ 2020. దీనికి నెగిటివ్ అన్నమాట. దీనికి ఎస్ఆర్ ప్రపోజిషన్ ఫామ్ ఏమొస్తుంది? హ్యావ్ ఐ బీన్ లివింగ్ ఇన్ గోరంట్ల సిన్స్ 2020 క్వశ్చన్ మార్క్. దీనికి WH వర్డ్ ఏమొస్తుంది? WH క్వశ్చన్ వాడచ్చు. వై వాడచ్చు. వై హ్యావ్ ఐ బీన్ లివింగ్ ఇన్ గోరంట్ల సిన్స్ 2020. నేను ఎందుకు గోరంట్లో 2020 నుంచి ఉంటున్నాను? WH వర్డ్ క్వశ్చన్ వేసుకుంటే కనుక ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదేమో సిన్స్ పాయింట్ ఆఫ్ టైం కి సంబంధించి. నెక్స్ట్, షీ హాస్ బీన్ సింగింగ్ సాంగ్స్ ఫర్ 10 years. చూడండి ఒకసారి. ఫర్ 10 years ఏం రాసాం ఇక్కడ? ఫర్ 10 years. ఫర్ 10 years అని మెన్షన్ చేస్తాం. 10 years అంటే కిన ఒక పీరియడ్ ఆఫ్ టైము, పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైము. ఈ టెన్స్ లో మనం రెండు పదాలు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. పదాలు ఏంటి సార్ అంటే కనుక, ఒకటి పాయింట్ ఆఫ్ టైము, రెండు పీరియడ్ ఆఫ్ టైము. ఇక్కడ మనం గోరంట్లో ఎప్పటి నుంచి ఉంటామో ఎగ్జాక్ట్ గా చెప్పాం. ఎప్పుడు చెప్పాము? ఎగ్జాక్ట్ గా చెప్పాం. దాన్ని ఏమంటామంటే పాయింట్ ఆఫ్ టైం అని అంటాం. పాయింట్ ఆఫ్ టైం ఇండికేట్ చేయడానికి సిన్స్ అనే పదాన్ని వాడతారు. నెక్స్ట్ అలాగే ఈమె షీ హాస్ బీన్ సింగింగ్ సాంగ్స్ ఫర్ 10 years. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ ఉంది? 10 years. 10 సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ ఉంది. అంటే 10 సంవత్సరాలు అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, మన క్లాస్ జరుగుతూ ఉంటుంది. 1 hour అనేది ఒక పీరియడ్, అవునా? అట్లా 1 day అనేది ఒక పీరియడ్, 1 week అనేది ఒక పీరియడ్, 1 month అనేది ఒక పీరియడ్, 1 year ఒక పీరియడ్, ఒక డికేడ్ ఒక పీరియడ్. డికేడ్ అంటే 10 years. డికేడ్ అంటే ఒక పీరియడ్, డికేడ్ అనేది ఒక పీరియడ్. నెక్స్ట్ అలాగే సెంచరీ అనేది ఒక పీరియడ్. సెంచరీ అంటే 100 years అనమాట. సెంచరీ అనేది కూడా ఒక పీరియడ్ అనమాట. అందుకే వీటిని ఏమంటాం అంటే పీరియడ్ ఆఫ్ టైం అని అంటాం. ఏమంటాం? పీరియడ్ ఆఫ్ టైం అని అంటాం. అర్థమవుతుందా? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఇంకా పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి సిన్స్ 1947, సిన్స్ మార్చ్ 2025, సిన్స్ లాస్ట్ సమ్మర్ ఎక్సెట్రా. పీరియడ్ ఆఫ్ టైం కి ఎగ్జాంపుల్స్ ఫర్ 1 hour, ఫర్ 1 month, ఫర్ ఎ డికేడ్, ఫర్ ఎ సెంచరీ. అర్థమవుతుందా? ఇట్లా చెప్పాల్సి ఉంటుంది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గతంలో ఎప్పుడో ఒక పని స్టార్ట్ అయ్యి అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని చెప్పడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అర్థమా? ఓకే, రైట్.